రాజకీయాలు వేడెక్కాయి. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి వేగంగా పావులు కదుపుతుంది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరికుమారిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ కౌన్సిల్లో రాజకీయాలు పీక్ స్థాయికి చేరుకున్నాయి. ఇక వైసీపీ కార్పొరేటర్లు ముగ్గురు తాజాగా జనసేనలోకి చేరిపోవడంతో అవిశ్వాసం నెగ్గేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను కూటమి దాటినట్టే కనిపిస్తుంది. అయితే మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని బహిష్కరిస్తామన్న వైసీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. కూటమికి ఓటు వేయకుండా వైసీపీ అధిష్టానం విప్ జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, సంబంధించి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతుంది. ఏదైతే కూటమి పార్టీకి సంబంధించి మేయర్ హరికుమార్ మీద అవిశ్వాస నోటీస్ ఇచ్చిన నేపథ్యం ఈ నెల 19వ తేదీన అవిశ్వాస నోటీసుపై కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలప్రదర్శన చేయాల్సిన నేపథ్యంలో అటు కూటమి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలన్నీ కూడా ప్రాంత రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా శ్రీలంకలో ఉండగా మరి మలేషియాలో కొంతమంది కార్పొరేటర్లు అట్లా క్యాంపులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్లు ప్రలోభాలు గురవుతారనే అనుమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అప్రమత్తమైంది. కార్పొరేటర్లకు సంబంధించి చేజారకుండా ఉండేందుకు ఇవాళ విప్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూటమికి మద్దతుగా ఇచ్చినట్టు ప్రకటించారు. ఏదైతే పుక్కల వంశీరెడ్డి, అదేవిధంగా బేరా భాస్కర్ కుటుంబానికి చెందిన కార్పొరేటర్ మరికొంతమంది కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అనుకోకుండానే కూటమికి కొంతమంది బలం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైతే మెజార్టీ అవసరం ఉంటుందో ఆ సంబంధమైన మెజార్టీని కొనసాగించుకున్నట్టు కూటమి పార్టీలు చెప్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ పార్టీ